నివాసం వద్ద ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. అటు పవన్ నివాసం వద్దకు పెద్ద సంఖ్యలో జనసేన నేతలు చేరుకున్నారు. తాజా పరిణామాలతో పవన్ ఏం మాట్లాడతారని ఆసక్తి నెలకొంది. హైదరాబాద్లో ఇవాళ జనసేన సభ నిర్వహించాలని అనుకుంది. అయితే సభకు తెలంగాణ పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో జనసేన నేతలు హైకోర్టుని ఆశ్రయించారు. జనసేన హౌస్ మోషన్ పిటిషన్ హైకోర్టు తిరస్కరించింది. మరి కాసేపట్లో హైదరాబాద్లోని నివాసంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి నరేష్ లైవ్లో అందిస్తారు. నరేష్ చెప్పండి. జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కాసేపట్లో ప్రెస్ మీట్ నిర్వహించబోతారు. ప్రస్తుతం మనం జూబ్లీ హిల్స్లోని ఆయన నివాసం వద్ద ఉన్నాము. పెద్ద ఎత్తున ఏదైతే జనసేన క్యాడర్ అంతా కూడా ఇక్కడ చేరుకుంది. వాస్తవానికి ఇదే సమయంలో ఆయన ఏదైతే జనసేన తెలంగాణ సంబంధించిన ఒక నవనిర్మాణ సభలో ప్రసంగించాల్సి ఉంటుంది వాస్తవానికి. కానీ కోర్టు ఏదైతే నిన్న పోలీసులు ఆయన సభకు అనుమతిని నిరాకరించారు. ఈరోజు కోర్టుకు వెళ్తాం, కోర్టు కూడా వేసిన పిటిషన్కు అంగీకరించకపోవడంతో ఆయన ఒక ప్రెస్ మీట్ ను నిర్వహించబోతున్నారు. ఈ ప్రెస్ మీట్ చాలా రాజకీయంగా అత్యంత కీలకమైన ప్రెస్ మీట్ కూడా చెప్తారు. ప్రస్తుతం మనం జనసేన పార్టీ అధినేత నివాసం వద్ద పరిస్థితి చూడవచ్చు. పెద్ద ఎత్తున క్యాడర్ అంతా కూడా ఇక్కడ చేరుతున్నారు. వాస్తవానికి ఈ ప్రెస్ మీట్ అయినప్పటికీ కూడా ఇది ఒక పబ్లిక్ మీటింగ్ గా కూడా మారిపోయింది. నిజానికి ప్రెస్ మీట్ పేరుతో ఇక్కడ పిలిచినప్పుడు కూడా క్యాడర్ అంతా కూడా సభ క్యాన్సిల్ అవడం, వాళ్ళంతా కూడా ఇక్కడ తరలి రావడంతో వీళ్ళని కంట్రోల్ చేయడానికి చాలా కష్టతరంగా మారింది. పవన్ కళ్యాణ్ కాసేపులోనే బయటకు వచ్చి మీడియాతో మాట్లాడేందుకు ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అయినప్పటికీ కూడా క్యాడర్ అంతా కూడా ఆయన ప్రెస్ మీట్ ఉందని తెలుసుకున్న క్యాడర్ అంతా కూడా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకోవడం, వాళ్ళందరినీ కూడా కంట్రోల్ చేయడం సెక్యూరిటీ సిబ్బందికి చాలా కష్టతరంగా మారింది. పదే పదే జనసేన నాయకులు విజ్ఞప్తి చేస్తారు, వాళ్ళంతా ఏదైతే క్యాడర్ అంతా కూడా సహకరించాలి. కాసేపులోనే పవన్ కళ్యాణ్ బయటకు వచ్చి మీడియాతో మాట్లాడతారు. అందరూ సహకరించాలని కోరినప్పటికీ కూడా ఎక్కడ కూడా వీళ్ళు కంట్రోల్ అయ్యే పరిస్థితి కనిపించలేదు. కానీ కాసేపులో పవన్ కళ్యాణ్ అయితే మాట్లాడబోతున్నారు. అయితే ఇక పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతున్నారని కూడా రాజకీయంగా చాలా ఆసక్తిగా మారింది. వాస్తవానికి గత 10-15 రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఎపిసోడ్ తర్వాత అందరి టార్గెట్ పవన్ కళ్యాణ్ అయిపోయారు. సో దీంతో అందరికీ పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని భావిస్తున్నట్టు తెలుస్తుంది. అందులో భాగంగానే వాళ్ళు ఒక ప్రెస్ మీట్ కూడా నిర్వహించబోతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి అటు కాంగ్రెస్ ఒక బలమైన స్టాండ్ తీసుకుంది పవన్ కళ్యాణ్కి వ్యతిరేకంగా. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గతంలో కోనసీమ కొబ్బరి చెట్లకు తెలంగాణ వల్ల దిష్టి తగిలింది, అందుకే కొబ్బరి చెట్లు ఎండిపోతున్నాయి అంటే కూడా గతంలో కొన్ని కామెంట్స్ చేశారు. ఆ కామెంట్స్ ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బయటకు తీసి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే ఇక్కడ సభను నిర్వహించాలంటూ కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. ఇక కల్వకుంట్ల కవిత టీఆర్ఎస్ అధ్యక్షురాలుగా ఉన్న కవిత ఒక అడుగు ముందుకేసి చాలా పెద్ద ఎత్తున తీవ్ర వ్యాఖ్యలతో హెచ్చరికలు కూడా జారీ చేసిన పరిస్థితి. సో ఈయన పరిణామాల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడబోతుందనేది కూడా కొంత ఆసక్తిగా మారింది. ఎందుకంటే 12 ఏళ్ళు అంటే తెలంగాణ ఆంధ్ర విడిపోయి 12 ఏళ్ళ తర్వాత మళ్ళీ ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారంటూ కూడా కొన్ని కమెంట్స్ వినిపిస్తున్న నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పబోతున్నారు అనేది కూడా కాస్త ఆసక్తిగా మారింది. ఆయన 2014 మార్చి 14న హైదరాబాద్ వేదికగానే జనసేన పార్టీని ఏర్పాటు చేస్తున్నారు. కానీ తెలంగాణ మీద అంతగా ఫోకస్ చేయకపోవడం, పూర్తిగా ఆయన ఆంధ్ర రాజకీయాలకే పరిమితం అయిపోవడంతో ఈ మధ్యకాలంలో తాజాగా జరిగిన సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, మున్సిపల్ ఎన్నికలు కావచ్చు, అక్కడక్కడ జనసేన పార్టీ నాయకులు పోటీ చేయడం, గెలవడం కూడా జరిగింది. సో మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పెద్ద ఎత్తున మళ్ళీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయబోతుంది జనసేన పార్టీ. అందుకు దిశానిర్దేశం కూడా చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ భావించారు. ఇక అదేవిధంగా రానున్న అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఇక్కడ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు. సో అన్నిటి మీద కూడా మొదటి నుంచి కూడా పవన్ కళ్యాణ్ అంటే చాలా గ్యాప్ తర్వాత ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టిన నేపథ్యంలో గతంలో వారాహి యాత్ర పేరుతో కొండగట్టు నుంచి ఆయన ఏదైతే 2024 అసెంబ్లీ ఎన్నికలకు సమరసంకారాన్ని పూరించడం, ఆంధ్రప్రదేశ్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణలోని కొండగట్టు ప్రాంతం నుంచి ఆయన ప్రచారాన్ని మొదలుపెట్టారు. సో వారాహి యాత్ర పేరుతో. సో ఆ తర్వాత మళ్ళీ తెలంగాణ ప్రాంతం మీద ఎక్కడ కూడా పవన్ కళ్యాణ్ పెద్దగా ఫోకస్ పెట్టలేదు. ఈ 2 ఏళ్లలో ఆయన ఉప ముఖ్యమంత్రిగా ప్రభుత్వంలో చాలా కీలకమైన బాధ్యతలు నిర్వహిస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకి పరిమితమయ్యారు. కానీ తాజాగా జరిగిన రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఇప్పుడు పవన్ కళ్యాణ్ మళ్ళీ తెలంగాణ మీద దృష్టి పెట్టబోతున్నట్టు తెలుస్తుంది. ఆయన ఇప్పుడు ప్రెస్ మీట్లో ఒక కీలక ప్రకటన కూడా చేస్తారని చెప్పి జనసేన పార్టీ వర్గాలు చెప్తున్నాయి. అయితే ఆ కీలక ప్రకటన ఏంటి అనేది కూడా వేచి చూడాల్సి ఉంటుంది. సహజంగానే పార్టీని స్ట్రెంథన్
చేసుకోవడం చేస్తున్నారు కాబట్టి దానితో పాటుగా పొలిటికల్గా ఏమైనా నిర్ణయం తీసుకుంటారా, ఇక్కడ పొత్తులు కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు, ఇతర రాజకీయ పార్టీలతో కలిసి వెళ్ళే అంశం మీద ఏమైనా పవన్ కళ్యాణ్ ప్రకటన చేస్తారా అనేది కూడా ఒక చర్చ నడుస్తుంది. మే 10వ తారీఖున, గత నెల మే 10వ తారీఖు నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ వచ్చారు. ఆ సందర్భంగా పవన్ కళ్యాణ్ అప్పటికే ముక్కు ఆపరేషన్ చేయించుకుని నివాసంలో రెస్ట్ తీసుకున్న పవన్ కళ్యాణ్ను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ స్వయంగా పరామర్శించి ఆయనతో ఒక అర్ధగంట పాటు ఇక్కడ ఉండి వెళ్ళిన పరిస్థితి. సో ఈ నేపథ్యంలోనే ఇప్పుడు మళ్ళీ బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేయబోతున్న ఒక చర్చ కూడా అప్పట్లో బలంగా వినిపించింది. సో ఈ అంశాల మీద ఏదైనా ప్రకటన ఉంటుందని కూడా ఒక చర్చ అయితే నడుస్తుంది. ఈ నేపథ్యంలోనే అటు కాంగ్రెస్ పార్టీ కూడా అలర్ట్ అయినట్టు రాజకీయ వర్గాలు విశ్లేషిస్తున్నాయి. ఎందుకంటే రానున్న జీహెచ్ఎంసీ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. అందులో భాగంగానే పవన్ కళ్యాణ్ ప్రభుత్వం చాలా సీరియస్గా టార్గెట్ చేసినట్టు మనకు అర్థమవుతున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తే, ఈరోజు నిన్న మా మంత్రి పొన్నం ప్రభాకర్తో మొదలుకుంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, అద్దంకి దయాకర్ కావచ్చు, ఇతర ముఖ్య నాయకులంతా కూడా దాదాపుగా కాంగ్రెస్ పార్టీలో చాలా పెద్ద ఎత్తున పవన్ కళ్యాణ్ టార్గెట్గా దాడి చేసిన పరిస్థితి. సో కానీ బీఆర్ఎస్ మాత్రం ఇప్పటివరకు ఈ అంశం మీద ఎక్కడ మాట్లాడిన పరిస్థితి లేదు. వాస్తవానికి తెలంగాణ అస్తిత్వానికి, తెలంగాణ ఓనర్లో తామే అని చెప్పుకునే బీఆర్ఎస్ పార్టీ ఈ అంశంలో చాలా నిశ్చితంగా పరిశీలిస్తున్నారు, బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా అగ్రెసివ్గా పవన్ కళ్యాణ్ మీద ముందుకు వెళ్తుంది. సో పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పిన తర్వాతనే తెలంగాణ ప్రాంతంలో ఆయన రాజకీయాలు చేయాలి, ఇక్కడ తెలంగాణ ప్రాంతం గురించి మాట్లాడాలి అనేది కూడా కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. సో చూడాలి, మొత్తానికైతే పవన్ కళ్యాణ్ కాసేపులోనే మీడియా ముందుకు రాబోతున్నారు. ఆయన ఏం మాట్లాడబోతున్నారు అనేది కూడా కొంత రాజకీయంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. రైట్ నరేష్, థాంక్స్ ఫర్ ద అప్డేట్.